అలాగుంది ఇప్పుడు వీళ్ళ వ్యవహార శైలి. మావాడు ఏం చేసినా రైటు, ఎదురుడు ఏం చేసినా రాంగు. అదేది 58 మందితో Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారట. ఒకసారి జగన్ పక్కన నేను వెళ్ళి రమ్మనమానండి రాధాకృష్ణ గారిని, వెళ్తే ఆ తొక్కిసలాట నిలబడమనండి అక్కడ కాసేపు ఏం జరుగుతుందో. చంద్రబాబు గారి పక్కన నడిచి వెళ్ళమనండి అట్లాగే. ఎంత రిలాక్స్డ్గా ఉంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారికి కూడా సెక్యూరిటీ లేదు అప్పట్లో, ఆయన బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గురించి అడిగింది, జగన్ టైంలో అడిగారు లేదా? చివరికి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు కదా ఆయన. అంటే సఫర్ అవుతారు ఇక్కడ. ఒకటేంటంటే మాస్ లీడర్లు వీళ్ళు, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది జగన్కైనా పవన్కైనా సరే, ఎగబడిపోయే తరం ఎక్కువ. ఇదేంటంటే క్లాస్ బ్యాచ్, తెలుగుదేశానికి ఆర్గనైజ్డ్ క్యాడర్. వాళ్ళు ఒక చోట కూర్చోండాయా బాబు గారు వస్తారంటే కూర్చుంటారు, ఒక చోట నుంచోండాయి అంటే నుంచుంటారు. వీళ్ళకి ఇట్లాంటి మాస్ క్యారెక్టర్ లేరు, ఎగబడిపోయి ఏది ఇట్లా జుట్టు దూకుంటుండే కానీ అమ్మా అసలు ఏం దువ్వాడన్నా భలే వెంటగా ఉంటాయి వాళ్ళ డైలాగులు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మామూలుగానే నడుస్తాడు, ఆయన ఏమి సపరేట్గా నడవరు కదా. అబ్బా అసలు ఆ నడక చూస్తేనన్నా ఈడు కూడా అట్లాగే నడుస్తాడు, ఈ మాట్లాడేవాడు కూడా. కానీ అదొక ఫీల్, ఈవెన్ జగన్ దానికి కూడా అంతే, అదొక ఫీల్ వాళ్ళది. మావాడు నడిస్తే మాసు, కదిలితే మాసు, ఊస్తే మాసు, ఇట్లాగా ఉంటాయి వాళ్ళ. అలాంటి క్యారెక్టర్లకు సంబంధించి అదే మీద పడిపోయి చెయ్యి ముట్టుకుంటే చాలు నాకు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మెంటాలిటీ.